రైట్ ఫ్రెండ్స్, సారీ ఫర్ ది డిలే. చూద్దాం. ఈరోజు 8 జనవరి 2024 టార్గెట్ సెషన్ ఏమిటి అంటే చూద్దాము. అదే విధంగా టెస్ట్ టాప్ ది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనం ఎస్టర్డే ఇవ్వడం జరిగింది. ఈరోజు టార్గెట్ తో పాటు ఆ టెస్ట్ అనలైజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈరోజు టార్గెట్? 8 జనవరి 2024 అంటే కరెంట్ అఫైర్స్ టార్గెట్ చేయండి. ఏపీ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ December 15th to 31st మధ్యలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ను టార్గెట్ చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మనకి యాప్ లో అవైలబుల్ గా ఉంది. ఇప్పటికే యాప్ లో అవైలబుల్ గా ఉంది. జాగ్రఫీకి సంబంధించి ప్లేట్ టెక్టోనిక్ థియరీ, దట్ ఈస్ ప్లేట్ మూవ్మెంట్స్ ని మీరు టార్గెట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా యాప్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించి యావరేజెస్ ని మనం ఈరోజు టార్గెట్ చేయబోతున్నాము. ఇప్పుడు ఇక నుంచి డైలీ మీకు మెంటల్ అబిలిటీ టాపిక్స్ కూడా టార్గెట్ లో ఉంటాయి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఫాలో అవ్వండి, లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఎనీ సోర్స్ మీరు ఫాలో అవ్వచ్చు. సో దీనికి మాత్రం పీడిఎఫ్ లేదు మన దగ్గర. మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ తోటి మీరు మేనేజ్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే మీకు రెడీలీ అవైలబుల్ ఇన్ యాప్. చాలా మంది ఏమనుకుంటారంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ లో ఈ ప్లేట్ టెక్టోనిక్ థియరీ ఆర్ ప్లేట్ మూవ్మెంట్స్ అనేవి ఉండవు అనుకుంటారు. ఇన్ఫాక్ట్ ఈ ఎర్త్ సర్ఫేస్ మీద వివిధ రకాల జియోమార్ఫ్స్ ఏర్పడటానికి కారణము ఈ ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ ఆర్ ప్లేట్ మూవ్మెంట్స్ అనేది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా మీరు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ 30 మీరు ఒక క్వశ్చన్ ఈ ప్లేట్ టెక్టోనిక్ థియరీ ద్వారా నేర్చుకునే అవకాశం ఉంది. సరే, ఒకసారి క్వశ్చన్స్ బ్రీఫ్ గా చూద్దాం ఫ్రెండ్స్. ఏది కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీకి సంబంధించినది కాదు అన్నాము. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ మీద కూడా స్పష్టంగా కొంత అవగాహన కలిగి ఉండాలి. మీకు ఎట్లా సాల్వ్ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అంటే, మీకు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ గురించి చెప్తూ ప్యాంథలాస గురించి చెప్పాను. ప్యాంజియా అనే ఒకే ఒక ఖండం ఉండేది స్టార్టింగ్ లో అని ఆల్ఫ్రెడ్ విజ్నర్ చెప్పాడు. ఒకే ఒక ఖండం ఉండేది, దాన్ని ప్యాంజియా అనే వాళ్ళము. దాని చుట్టూ ఒక భారీ సముద్రం ఉండేది, దాన్ని ప్యాంథలాస అన్నాము. సో కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీకి సంబంధించి ప్యాంథలాస అనేది రైట్. దెన్ పాలియో క్లైమేట్ అన్నాము. పాలియో క్లైమేట్ అంటే చూడండి ఫ్రెండ్స్, ఆయన స్టార్ట్ చేసింది ఏంటి? ఆల్ఫ్రెడ్ విజనర్ అట్లాంటిక్ మహాసముద్రాన్ని తీసుకున్నాడు, వెస్ట్ కోస్ట్ ను పరిశీలించాడు, ఈస్ట్ కోస్ట్ ను పరిశీలించాడు. రెండు కోస్టుల్లో మొక్కల శిలాజాలను, ప్లాంట్ ఫాసిల్స్ ఆయన పరిశీలించడం జరిగింది. రెండు తీరాల్లో ఉన్నటువంటి ప్లాంట్ ఫాసిల్స్ లో సిమిలారిటీస్ ఉన్నాయి. సో దాన్ని బట్టి కూడా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీని ప్రతిపాదించడం జరిగిందని చెప్పాము. సో పేలియో క్లైమేట్ అంటే ఒకప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ ను బేస్ చేసుకునే కదా ఆయన ఫాసిల్స్ ను స్టడీ చేయడం అంటే. ఇట్స్ ఏ పేలియోలిథిక్ స్టడీ కదా, పేలియో క్లైమేట్ స్టడీ కదా ఫాసిల్స్ స్టడీ చేయటము అంటే. సో దిస్ ఈస్ ఆల్సో కన్సర్న్ విత్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. జిగ్స్ ఆఫ్ ఇట్ గురించి నేను నేరుగా చెప్పాను. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీకి సంబంధించి ఎవిడెన్సెస్ ఆయన ప్రతిపాదిస్తూ జిగ్స్ ఆఫ్ ఇట్ గురించి పెట్టాడు. సో దీన్ని మీరు పిక్ చేయొచ్చు. మీరు ఈజీగా ప్యాంథలాస్ అని జిగ్స్ ఆఫ్ ఇట్ అయితే ఎలిమినేట్ చేయొచ్చు అండి. సంబంధించినది కాదు అంటున్నాం కాబట్టి. ఈ రెండు సంబంధించినవే కాబట్టి ఈ రెండు మీరు సెలెక్ట్ చేసుకోకూడదు. ఇక పాలియో క్లైమేటా సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ అనే డౌట్ మీకు వస్తుంది. పాలియో క్లైమేట్ ని చూజ్ చేసుకోవచ్చు, ఫాసిల్స్ ని బేస్ చేసుకుని కదా ఆయన స్టార్టింగే అతను తన పరిశోధన స్టార్ట్ చేసిందే ఫాసిల్స్ ని బేస్ చేసుకొని. సో మీరు కొంత ఫాసిల్స్ అనేవి పేలియోలిథిక్ స్టడీ అనేది తెలిసినట్లయితే దీన్ని కూడా మీరు ఎలిమినేట్ చేసేసి సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ వస్తారు. కాన్సెప్ట్ తెలియకపోయినా సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ ఇన్ఫాక్ట్ ప్లేట్ టెక్టోనిక్ థియరీకి సంబంధించింది, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీకి సంబంధించినది కాదు. సో భూపటలం నుంచి అంటే క్రస్ట్ నుంచి కోర్ వైపుకి వరుస క్రమంలో కొన్ని స్పెషల్ లేయర్స్ ని అమర్చమని చెప్పి అడిగాము. వెరీ ఇంపార్టెంట్, మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ మీద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏమంటే ఇది అడిగే ఛాన్స్ ఉందండి. మీరు ఫస్ట్ చూసినట్లయితే ఫస్ట్ క్రస్ట్ లో రెండు లేయర్స్, అవుటర్ క్రస్ట్ ఇన్నర్ క్రస్ట్ ను వేరు చేస్తూ, రెండు పటలాలను వేరు చేస్తూ కన్రాడ్ డిస్కంటిన్యూటీ ఉంటుందని చెప్పాము. తర్వాత ఫస్ట్ తర్వాత మ్యాంటిల్ గురించి మాట్లాడాలి. మ్యాంటిల్లో ఉన్నటువంటి రెండిటికి, క్రస్ట్ కి మ్యాంటిల్ కి మధ్యలో మొహరోవిక్ డిస్కంటిన్యూటీ ఉంటుందని చెప్పాం. ఆ తర్వాత గొలిట్సిన్ లేయర్ గురించి చెప్పాం. ఇది అవుటర్ మ్యాంటిల్ కి ఇన్నర్ మ్యాంటిల్ కి మధ్యలో గొలిట్సిన్ లేయర్ ఉంటుందని చెప్పాం. ఆ తర్వాత ఆ భూమి లోపల కేంద్రం ఉంటుంది, కోర్ ఉంటుంది. ఈ ప్రావరానికి కోర్ కి మధ్యలో గుటెన్బర్గ్ చార్ట్ అనేది ఉంటుంది అని చెప్పాం.
సో బేస్డ్ ఆన్ దట్ మీరు పైనుంచి కిందికి పెట్టాలి. మెహరోవిక్ డిస్కంటిన్యూటీ అని ఎలిమినేట్ చేయొచ్చు. కాన్రాడ్ డిస్కంటిన్యూటీతో మీరు స్టార్ట్ చేయాలి. కాన్రాడ్ తర్వాత మొహరోవిక్ రెండిట్లో ఉంది. తర్వాత ఇక్కడ గుటెన్బర్గ్ ఉంది, ఇక్కడ గొలిట్సన్ ఉంది. సో గొలిట్సనే ముందు, ఆ తర్వాత గుటెన్బర్గ్ లాస్ట్. సి ఇస్ ది రైట్ ఆన్సర్ అవుతుంది. దెన్ ఈ క్రింది వాటిలో సముద్ర పలకల జతలను గుర్తించండి. బోత్ షుడ్ బి ఓషియానిక్ ప్లేట్స్. రెండు ప్లేట్స్ కూడా ఓషియానిక్ ప్లేట్స్ అయి ఉండాలి. అలాంటి ప్లేట్స్ ని గుర్తించమంటున్నాము. పసిఫిక్ ప్లేట్ ని తీసుకోండి, ఇది కంప్లీట్ గా ప్యూర్లీ ఓషియానిక్ అని మెటీరియల్ లో ఇచ్చాము. అండ్ నజ్కా ప్లేట్ ని తీసుకోండి, ఇది కూడా కంప్లీట్ గా ఓషియానిక్ ప్లేట్ అని చెప్పాము. సో రెండు పేర్స్ కూడా మీకు ఓషియానిక్ ప్లేట్స్ అయి ఉండాలి. పసిఫిక్ ప్లేట్ అండ్ నజ్కా ప్లేట్స్ ఆర్ బోత్ ఆర్ ఓషియానిక్ ప్లేట్స్, ఇది మనం స్పష్టంగా చెప్పాము. ప్లేట్ టెక్టోనిక్ సిద్ధాంతానికి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. ఇక్కడ చాలా మంది తప్పులు పెడుతున్నారు. సరైన వాటిని అడిగితే సరికానివి పెడుతున్నారు, సరికానివి అడిగితే సరైనవి పెడుతున్నారు. కన్ఫ్యూజన్ ఉంటుంది కామన్. ఇట్లాంటి కన్ఫ్యూజన్ మీరు ఎగ్జామ్ లో తొలగించుకోవాలి. ఆల్ఫ్రెడ్ విజ్నర్ 1967లో ప్రతిపాదించాడని చెప్పాను. ఆల్ఫ్రెడ్ విజ్నర్ ప్రతిపాదించింది కాదు. ప్లేట్ టెక్టోనిక్ థియరీ అనేది ప్రొఫెసర్ మోర్గాన్ అండ్ హెస్ అండ్ మోర్గాన్ ప్రతిపాదించినటువంటిది. సో దిస్ ఈజ్ రాంగ్. ఖండాల కదలికే ఇందులోని ప్రధాన అంశము అని చెప్పాము. ఈజ్ ఇట్ రైట్? ఖండాల కదలికన ప్లేట్ టెక్టోనిక్ మూమెంట్ కి, ప్లేట్ టెక్టోనిక్ థియరీకి ప్లస్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీకి ప్రధానమైనటువంటి తేడా ఏమిటి అంటే, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో కాంటినెంట్స్ మూవ్ అవుతున్నాయని చెప్తారు వాళ్ళు. కాంటినెంట్స్ మూవ్ అవుతున్నాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేట్స్ అంటాడు ఆయన. అసలు ప్లేట్ గురించి మాట్లాడరు వాళ్ళు. దే ఆర్ టాకింగ్ అబౌట్ ద మూవ్మెంట్ ఆఫ్ కాంటినెంట్స్. కానీ ప్లేట్ టెక్టోనిక్ థియరీలో కాంటినెంట్స్ కాదు మూవ్ అయ్యేది, ప్లేట్స్ అని చెప్తున్నారు. దిస్ ఈస్ ది క్వైట్ కాంట్రాస్టింగ్ టు ది బోత్ థియరీస్ అన్నమాట. సో ఖండాల కదలిక ఇందులోని ప్రధాన అంశము నో. ఖండాల కదలిక అనేది కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో ఉంటుంది, ఇది తప్పు. ప్లేట్ టెక్టోనిక్స్ అనే పదాన్ని తొలిసారిగా 1965లో తుజో విల్సన్ అనే అమెరికన్ సైంటిస్ట్ ప్రయోగించాడు అన్నాము. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. ఒకటి మాత్రమే రైట్, 3 ఈస్ ది ఓన్లీ ఆన్సర్ అవుతుంది. దెన్ మన భారతదేశం, ఇండియా ఈ క్రింది ఏ ప్లేట్ లో భాగం అన్నాము. అవర్ కంట్రీ ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేట్ అన్నాము. మీరు స్పష్టంగా ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ లో భాగం అని చెప్తాము. ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ లో ఇండియా ఉంటుంది, ఆస్ట్రేలియా ఖండం ఉంటుంది, అండ్ పశ్చిమ హిందూ మహాసముద్రం ఉంటుంది. దెన్ భూకంప తరంగాల ప్రవర్తన బట్టి 1936లో భూ కేంద్రాన్ని, కోర్ ఆఫ్ ది ఎర్త్ ని రెండు భాగాలుగా విభజించింది ఎవరు అని చెప్పాం. తెలుగు అకాడమీ బుక్ లో స్పష్టంగా ఉంది, లెమాన్ డెన్మార్క్. చూడండి, భూకంప తరంగాల ప్రవర్తన, అసలు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ మొత్తం కూడా భూకంప తరంగాలను బట్టి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని స్కాన్ చేయగలిగాం ఇంటర్నల్ స్ట్రక్చర్ ని. లేమాన్ డెన్మార్క్ అనే శాస్త్రజ్ఞురాలు 1936లో ఈ కోర్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. రెండింటికి మధ్యలో ఉన్నటువంటి లేయర్ ఏంటండి? అవుటర్ కోర్ కి ఇన్నర్ కోర్ కి మధ్యలో గుటన్బర్గ్. లెమన్ భూపటలం. కోర్ లెమన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాము. సరైన వాటిని గుర్తించండి అంటున్నాము. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది ఒకసారి అడుగుతారు ఒక్కోసారి. అవుటర్ కోర్ ఈజ్ లిక్విడ్ ఇన్ నేచర్. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. ఇన్నర్ మ్యాంటిల్ ఈజ్ లిక్విడ్ ఇన్ నేచర్. దిస్ ఈజ్ ఆల్సో రైట్. అవుటర్ మ్యాంటిల్ ఈజ్ సాలిడ్ ఇన్ నేచర్. ఇవి ఇట్లా చదువుతూ ఉంటే ఎగ్జామినేషన్ టైంలో చిరాకు వస్తుంది, వదిలేస్తాం, స్కిప్ చేస్తాం. కొంచెం పేషెంట్ గా చూడాలి ఇలాంటివి. అవుటర్ మ్యాంటిల్ ఈజ్ సాలిడ్ ఇన్ నేచర్. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. ఇన్నర్ కోర్ ఈజ్ సాలిడ్ ఇన్ నేచర్. సో ఇలా అడిగినప్పుడు మనం ఫంక్ అవ్వకూడదు, పెట్టాలి, ఆలోచించాలి. ఆల్ ఆర్ రైట్ స్టేట్మెంట్స్. మీకు క్లియర్ గా మన క్లాస్ లో కూడా చెప్పడం జరిగింది. క్రింది వాళ్ళ అత్యధిక సాంద్రత ఉన్న భూ అంతర్భాగాన్ని గుర్తించండి అన్నాము. హైయెస్ట్ డెన్సిటీ ఉన్న పార్ట్ ఏది అంటున్నాం. అబ్సల్యూట్లీ కోర్. వై కోర్? ఎనీబడి ప్లీజ్. 13 ఉంటుంది డెన్సిటీ. మెటల్స్ నిఖిల్ ప్రొఫెసర్. సైంటిస్టులు లోహ రెండు భారీ రకాల వ్యూస్, చెప్తున్నారు. P is directly proportional to density అంటున్నారు. Pressure is directly proportional to density. Density and pressure both are directly proportional అంటున్నారు. ఎర్లియర్ వ్యూ ఇది.
అంటే లోపలికి వెళ్ళే కొలది ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి గతంలో అనుకునేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ వ్యూ ఏంటంటే ఒక పాయింట్ దాటిన తర్వాత ఎంత ప్రెజర్ ఇంక్రీజ్ అయినా డెన్సిటీ ఇంక్రీజ్ అవ్వదు అనేది ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ అన్నమాట. సో దట్ ఏం చెప్తున్నారంటే రీజన్ అక్కడ హెవీ మెటల్స్ ఉన్నాయి. హెవీ మెటల్స్ ఉన్నాయి కాబట్టి డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంది కోర్లో అని నేటి అభిప్రాయం అన్నమాట. సో యూ ప్లీజ్ రిమెంబర్ దిస్. భూకేంద్రంలో ప్రధానంగా నికెల్ అండ్ ఫెర్రస్ ఉంటాయి ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువగా అవి హెవీ మెటల్స్ కాబట్టి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది అనేది లేటెస్ట్ అబ్జర్వేషన్. దెన్ కాన్రాడ్ డిస్కంటిన్యూటీ కింది వాళ్ళు దేనితో సంబంధం కలిగి ఉందని చెప్పాము. అబ్సల్యూట్లీ క్రస్ట్. క్రస్ట్ లో 2 లేయర్స్ ఉంటాయి, అవుటర్ క్రస్ట్, ఇన్నర్ క్రస్ట్. రెండింటిని వేరు చేస్తూ కాన్రాడ్ డిస్కంటిన్యూటీ ఉంటుందని చెప్పాము. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక ప్రస్తుతము భూ ఉపరితలంపై భౌతిక భూగోళ స్వరూపాలకు సరైన కారణాలను సంతృప్తికర రీతిలో వివరించేది ఏదని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఈ రోజు క్లాస్ లో చెప్పాము, ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయింది. జస్ట్ వీ హ్యావ్ లెంత్లీ డిస్కస్ అబౌట్ మూమెంట్ ఆఫ్ ప్లేట్స్. ప్లేట్ టెక్టోనిక్ థియరీ అనేక రకాల భౌగోళిక భూస్వరూపాలకు కారణాలను కరెక్ట్ గా చెప్పగలిగింది. రిడ్జెస్ ఫామ్ అవుతున్నాయి ఓషన్స్ లో అంటే కారణం చెప్పగలిగింది. ఫోల్డ్ మౌంటైన్స్ ఫామ్ అవుతున్నాయి భూమి మీద అంటే కారణం చెప్పగలిగింది. ఎర్త్ క్వేక్స్ వస్తున్నాయి అంటే కారణం చెప్పగలిగింది. వాల్కనోస్ వస్తున్నాయి అంటే కారణం చెప్పగలిగింది. 2 ప్రాంతాల మధ్య దూరం తగ్గిపోతుందంటే కారణం చెప్పగలిగింది. ఇవన్నీ విశ్వసనీయ రీతిలో సాటిస్ఫాక్టర్లీ ఎక్స్ప్లెయిన్ చేసే థియరీ ఏమిటి అంటే దిస్ ప్లేట్ టెక్టోనిక్ థియరీ. వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ ప్లేట్ టెక్టోనిక్ థియరీ. సో ఈ టెస్ట్ లో ది బెస్ట్ పర్ఫార్మర్ సార్ రాజశేఖర్ గారు. He got first rank. He got 10 out of 10 in just 3 minutes 53 seconds. Then Baji Babu garu 10 out of 10, 5 minutes 24 seconds. Tarangini 10 out of 10, 6 minutes 27 seconds. Sweta garu 9 out of 10, 5 minutes 43 seconds. Nagisho, Damu, Surya garu and Suresh garu, Kalyani garu and Lakshmi Kaushalya. ది గాట్ ఫస్ట్ 10 ర్యాంక్స్. చాలా మంది బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా ఈ 8.67 అనేది కంటిన్యూ అయింది, బట్ నేను 10 వరకే రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ టు దెమ్. మీకు దీంట్లో 80% స్కోర్ అబవ్ వచ్చిందంటే యు ఆర్ ఆన్ గుడ్ ట్రాక్. దెన్ ఇంకో టెస్ట్ అనాలిసిస్ కూడా చేశాం. కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ పెట్టాం కదా. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుకి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి అన్నాను. సిమిలర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటే వీళ్ళు వందే భారత్ ఎక్స్ప్రెస్ మీద క్వశ్చన్లు అడిగారు. అక్కడ దాని స్పీడ్ మీద క్వశ్చన్ అడిగాడు, దాని ఫీచర్స్ అడిగారు. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ తర్వాత ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ట్రైన్స్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్. వీటికి సంబంధించి మనం పీడిఎఫ్ మెటీరియల్ ఇచ్చాము. ఇవి 130 km/h వేగంతో ప్రయాణించే కొత్త పుష్ పుల్ టెక్నాలజీ బేస్డ్ ట్రైన్స్ అని చెప్పాము. పుష్ పుల్ టెక్నాలజీ ఇక్కడ 180 km అన్నాము, ఇది రైట్. నాన్ ఎయిర్ కండిషన్ ట్రైన్స్ అన్నాము, అబ్సల్యూట్లీ దీస్ ఆర్ నాన్ ఎయిర్ కండిషన్ ట్రైన్స్. మన దేశంలో రిజర్వేషన్ లేకుండా సెకండ్ క్లాస్ లో ప్రయాణించే ప్యాసింజర్ల కోసం ప్లస్ మైగ్రెంట్ వర్కర్స్ కోసము ప్రత్యేకంగా రూపొందించబడి మంచి ఫెసిలిటీస్ తో తీసుకురాబడుతున్నటువంటి ట్రైన్స్ ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లో. పుష్ పుల్ టెక్నాలజీ, ఒకటి పుష్ చేస్తుంది ఒక ఇంజిన్, ఇంకొక ఇంజిన్ వెనుకండి పుల్ చేస్తుంది, ఒకటి పుల్ చేస్తుంది ఒకటి పుష్ ఇస్తుంది. సో దట్ మూమెంట్ కాస్త స్పీడ్ గా ఉంటుంది అనమాట. పుష్ పుల్ టెక్నాలజీ బేస్డ్ ట్రైన్స్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్. ఫస్ట్ ట్రైన్ అయోధ్య, బిట్వీన్ అయోధ్య అండ్ దర్భంగా మధ్య నడుస్తుంది. రెండో ట్రైన్ బెంగళూరు టు వెస్ట్ బెంగాల్ నడుస్తుంది అని చెప్పి వార్తల్లో ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూస్తే సరైన వాటిని ఎన్నుకోమన్నాం కదా. సరైన వాటిని 180 డిస్ప్లే జూమ్ అవుట్ km/h, చేయరా? 180 km/h అనేది తప్పు. నాన్ ఎయిర్ కండిషన్ రైట్. సెకండ్ క్లాస్ అన్రిజర్వ్డ్ ప్యాసింజర్స్ కోసం రూపొందిస్తున్నారు అనేది కూడా రైట్. సో 2, 3 ఆర్ ది రైట్ స్టేట్మెంట్స్. దెన్ ఇటీవల వార్తల్లో ఉన్న నైనా సింగ్ సంబంధించి క్రింది అంశాలను పరిశీలించి సరి కాని వాటిని గుర్తించండి అన్నాను. ఇక్కడ తప్పులు పెడుతున్నారు కొంతమంది. సిఐఎస్ఎఫ్ నేతృత్వం వహించబోతున్న మొదటి మహిళ, అబ్సల్యూట్లీ రైట్. ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి తొలి మహిళా ఐపీఎస్ అధికారిని కూడా ఏమి అన్నాము. నో, ఇన్ఫాక్ట్ రాజస్థాన్ తొలి మహిళా ఐపీఎస్ అధికారిని ఈవిడ అని చెప్పేసి న్యూస్ లో ఉంది, ఇది రాంగ్. సిఐఎస్ఎఫ్ ఏం చేస్తుందంటే భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి 356 ఇండస్ట్రియల్ యూనిట్స్ కి సెక్యూరిటీ ఇస్తుందని చెప్పాము, ఇది కూడా రైట్. ఇది ఒకటే తప్పు కాబట్టి 2 ఒకటే ఆన్సర్ పెట్టుకోవాలి.
సో ఈమె రాజస్థాన్ చరిత్రలో తొలి మహిళా ఐపీఎస్ అధికారి. సిఐఎస్ఎఫ్ కి డైరెక్టర్ జనరల్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ విధంగా ఒక సిఐఎస్ఎఫ్ కి డైరెక్టర్ జనరల్ గా వ్యవహరించబోతున్న మొదటి మహిళ ఆమె. ఈ మీద క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంది. మన దేశంలో మౌలిక వసతులకు +356 ఇండస్ట్రియల్ యూనిట్స్ కి ఈ సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ సర్వీసెస్ ను ప్రొవైడ్ చేస్తుంది. ఇటీవల వార్తల్లో ఉన్న ఈ స్వర్ణ అనేది ఏమిటి అన్నాం. ఈ స్వర్ణ అనేది ఇట్స్ ఎ క్రెడిట్ కార్డ్ ఇష్యూడ్ బై ది ఇండస్ ఇండ్ బ్యాంక్. ఇండస్ ఇండ్ బ్యాంక్ ఏం చేసింది అంటే ఒక కార్పొరేట్ క్రెడిట్ కార్డ్ని తీసుకొచ్చింది. కార్పొరేట్ క్రెడిట్ కార్డ్ ఎవరికి దోహదపడుతుంది అంటే వ్యాపారస్తులకు దోహదపడుతుంది. సో వ్యాపారస్తులకు దోహదపడే ఒక కార్పొరేట్ క్రెడిట్ కార్డు ఈ స్వర్ణని ఇండస్ ఇండ్ బ్యాంక్ తీసుకొచ్చింది. దీని బెస్ట్ ఫీచర్ ఏంటంటే దీన్ని యూపీఐ యాప్స్ తోటి లింక్ చేసుకోవచ్చు. లింక్ చేసుకొని పేమెంట్స్ చేసేయచ్చు. ఆ రకంగా అనుమతినిస్తున్నటువంటి మొట్టమొదటి కార్పొరేట్ క్రెడిట్ కార్డ్ ఇది. దెన్ ఇది సిమిలర్ క్వశ్చన్ ఎస్టర్డే మనం చూసాం. క్వశ్చన్స్ అంత డెప్త్గా అడుగుతున్నారంటే ఫ్రెండ్స్, ఏపీఎస్సి వాళ్ళు నా వెటర్నరీ అసిస్టెంట్ ఎగ్జామ్లో మీరు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ చూస్తే టఫ్గానే అడిగారు. అంత ఈజీగా లేవు, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ మీరు ఆశించేది గెజిటెడ్ పోస్టు తెలుగు గ్రూప్ 2 సర్వీసెస్ ద్వారా ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే డిఫికల్ట్గానే ఉంటాయి. ట్రెండ్ అలాగే ఉంది. సో సిమిలర్ క్వశ్చన్ అడిగారు. జామూన్ జీనోమ్ సీక్వెన్సింగ్ మీద అడిగారు. ఇప్పుడు మనం కూడా అలాంటి క్వశ్చన్స్ పిక్ చేసామన్నమాట. ట్రెండ్ను బట్టి క్వశ్చన్స్ పిక్ చేస్తున్నాము. శాస్త్రవేత్తలు మొదటిసారిగా ఏ ప్రాంతంలో కనుగొనబడిన బ్రాహ్మణ కంద అనే చేప యొక్క మైటోకాండ్రియల్ డిఎన్ఏను ఇటీవల డీకోడ్ చేశారని అడిగాము. ఇది స్పష్టంగా మెటీరియల్ ఇచ్చాము. కేరళలోని పెరియార్ టైగర్ రిజర్వ్ లో బ్రాహ్మణ కంద అనే ఒక చేప ఉంది. ఆ చేప యొక్క మైటోకాండ్రియల్ డిఎన్ఏని ఇటీవల డీకోడ్ చేశారని చెప్పాము. ఇది ఒక ఎడ్జ్ స్పీసీస్ అని చెప్పాము. ఎడ్జ్ స్పీసీస్ అంటే ఎవల్యూషనరీ డిస్టింక్ట్ అండ్ జెనెటికల్లీ ఎండేంజర్డ్. సో పరిమాణాత్మకంగా అంటే వారి ఎవల్యూషన్ పరంగా అవి చాలా విభిన్నంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్లీ ఎండేంజర్డ్, ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జాతులు అనమాట అవి ఎడ్జ్ స్పీసీస్ అన్నమాట. ఇలా సీక్వెన్సింగ్ చేస్తే ప్రయోజనాలు ఏంటండి? వాట్ ఈస్ ది బెనిఫిట్ ఆఫ్ సీక్వెన్సింగ్ ఆఫ్ జీనోమ్? ఎనీబడి? వాటిని అది ఎక్స్టెండ్ అవ్వకుండా కాపాడొచ్చు సార్. అంతే, దట్ ఇస్ ద ఇష్యూ. దెన్ క్రిటికల్ మినరల్స్ మీద క్వశ్చన్ అడిగాము. క్వశ్చన్స్ ఇలాగా అడిగేదానికి అవకాశాలు ఎక్కువ ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ చేస్తారు అంతే, ఏముండదు అక్కడ విషయం. క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటో చూద్దాం. ముందుగా మనకి పేజ్ నెంబర్ 12 లో మనం ఇచ్చిన PDF లో ఉంది. క్రిటికల్ మినరల్ అంటే ఏమిటి? రేర్గా దొరుకుతూ కొన్ని హైటెక్ పరిశ్రమలు ప్లస్ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్, డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఉపయోగించే లోహేతర ఖనిజాలని క్రిటికల్ మినరల్స్ అంటున్నాము. వాటి అవైలబిలిటీ చాలా తక్కువ. సపోజ్ కోబాల్ట్, టైటానియం, గాలియం, వెనాడియం, టంగ్స్టన్, లిథియం ఇవి చాలా రేర్గా దొరుకుతున్నాయి. సో ఇటీవల భారత ప్రభుత్వము 9 రాష్ట్రాల్లో 22 బ్లాక్లను గుర్తించింది వేలం కోసం. బ్లాక్స్, నాట్ మినరల్స్. బ్లాక్స్ ని ఐడెంటిఫై చేసింది. 9 స్టేట్స్ లో ఉన్న 22 బ్లాక్స్ ని ఐడెంటిఫై చేసింది క్రిటికల్ మినరల్స్ కు సంబంధించి. కానీ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారము 24 ఖనిజాలు క్రిటికల్ ఖనిజాలు. ఇక్కడ మీకు ఏం చేశారంటే జస్ట్ రివర్స్ చేశారు. గనుల మంత్రిత్వ శాఖ ఇటీవల 9 రాష్ట్రాల్లో 24 మినరల్ బ్లాక్స్ ని గుర్తించిందని చెప్పారు. 24 మినరల్ బ్లాక్స్ కాదు, 22 మినరల్ బ్లాక్స్ ని గుర్తించింది. ఓకేనా? మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం 24 క్రిటికల్ మినరల్స్ ఉంటే 22 అని పెట్టాను, తిప్పేసేసాను అనమాట. ఈ మినరల్స్ ని వేలం వేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కలదు అంటే ఎస్, ఈ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం మాత్రమే క్రిటికల్ మినరల్స్ సంబంధించిన బ్లాక్స్ ని వేలం వేయగలదు. వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ అడిగింది ఏమిటి? సరైన వాటిని గుర్తించండి అన్నాము. 3 ఈజ్ ది ఓన్లీ ఆన్సర్. ఇటీవల వార్తల్లో ఉన్న డాక్టర్ వి మోహన్గిరికి సంబంధించి ఇండియన్ సొసైటీ దృష్ట్యా మీకు ఈ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇండియన్ సొసైటీ ఉంది కదా మనకి, ఇలాంటి క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అడుగుతారు. డాక్టర్ వి మోహన్గిరి లేడీ న్యూస్ లో ఉన్నారు, చనిపోయారు. సో ప్రముఖ బాలల హక్కుల కార్యకర్త అన్నాము. నో, మహిళా హక్కుల కార్యకర్త.
బాల హక్కులు కాదు, మహిళా హక్కుల కార్యకర్త. 1995 టు 1998 మధ్యలో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ గా ఉన్నారు. ఎస్, అబ్సల్యూట్లీ. 1995 టు 1998 మధ్యలో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ గా ఉన్నారు. ఈవిడ 1972లో వార్ విడోస్ అసోసియేషన్ ని స్థాపించారు. సో దట్ వితంతువులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను అంతర్జాతీయ సమాజం అండ్ జాతీయ సమాజం దృష్టికి తీసుకురాగలిగారు. 2007లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడ్డారు. సో వితంతువులు ఎదుర్కొనే సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు. సరైన అన్నాము. బోత్ 2 and 3 ఆర్ ది రైట్ ఆన్సర్స్. సో 2 and 3 ఆర్ ది రైట్ ఆన్సర్స్. 1 is incorrect because she is women's rights activist, not a child right activist. నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధులకు సంబంధించి కింది అంశాలను పరిశీలించండి అన్నాము. ఇక్కడ కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఇక్కడ ఇదైతే తెలుసు అందరికీ, మనం ఇచ్చిన పీడిఎఫ్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నోమా వ్యాధిని ఇటీవల నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధిగా గుర్తించింది. ట్రాపికల్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ అంటాం. నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ అంటాం. నోమా వ్యాధిని అయితే WHO నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ గా ఐడెంటిఫై చేసింది. నో డౌట్. ఇందుకీ చూడండి, ఈ నోమా డిసీజ్ అంటే ఏమిటి అంటే నోటికి మరియు ముఖం యొక్క తీవ్రమైన గాంగ్రియస్ వ్యాధిని నోమా వ్యాధి అంటాం. గాంగ్రీనస్ డిసీజెస్ అంటే బ్లడ్ సప్లై ఆగిపోతుంది, టిష్యూకి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. సో దట్ టిష్యూ అంతా చనిపోతుంది. నోటికి ముఖానికి లో ఉండే కణజాలానికి బ్లడ్ సప్లై ఆగిపోవటం మూలంగా సంభవించే వ్యాధిని గాంగ్రీనస్ డిసీజ్ ని నోమా అంటాము. దీన్ని నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధి జాబితాలో ఇటీవల WHO చేర్చింది. దీన్నే క్యాన్రమ్ ఓరిస్ అని కూడా అంటామని చెప్పాం. ఖచ్చితంగా 90% డెత్ ఉంటుంది. ఇది తీవ్రమైన పేదరికము, పోషకాలోహము, పేలవమైనటువంటి పారిశుద్ధ్యంతో ఉన్నటువంటి దేశాల్లో వస్తుందని చెప్తున్నాము అని చెప్పాం. కానీ దీన్ని ట్రీట్ చేయటం ఈజీ. కానీ పేద దేశాల్లో వస్తుండేసరికి పేదరికం ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇవి ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే వీటితో సంబంధం ఉంది కదా, వీటితో సంబంధం ఉంది. పోషకాహార లోపం, తీవ్రమైన పేదరికం ఉన్న వాటితో సంబంధం ఉంది. ఆ కంట్రీస్ లోనే వస్తాయి ఈ నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధులు. పేదరికంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అఫోర్డ్ చేయలేరు. సర్వీసెస్ ని హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే పొజిషన్స్ వాళ్ళు ఉండవు. ట్రీట్ చేయటం ఈజీ, ప్రాబ్లం ఏంటంటే అఫోర్డబిలిటీ. సో దట్ హాస్పిటల్స్ అండ్ వైద్య రంగంలో R&Dలో పెట్టుబడులు ఇవన్నీ తక్కువగా ఉంటాయి. ప్రధానంగా ప్రైవేట్ రంగం ముందుకు రాదు. పేదరికం ఉన్న దేశంలోకి వెళ్ళి పెట్టుబడులు పెట్టి ట్రీట్ చేయాలనే ఆలోచన ప్రైవేట్ రంగానికి ఉండదు. దట్స్ వై దే ఆర్ నెగ్లెక్టెడ్. అంతేగాని వ్యాధి సోకిన ప్రజలు నిర్లక్ష్యం చేస్తారని కాదు. వ్యాధి సోకిన ప్రజలు ఎవరైనా నిర్లక్ష్యం చేస్తాడా? ప్రతి ఒక్క ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చికిత్స కష్టమైనదంటే నో, ఓన్లీ థింగ్ ఈజ్ అఫోర్డబిలిటీ. ఇది కొంచెం ఇట్లాంటివి నేను కావాలని ఇస్తాను అనమాట, చెప్పకుండా ఇండైరెక్ట్ గా మెన్షన్ చేస్తాను. హౌ ఫార్ యూ ఆర్ ఏబుల్ టు డూ దిస్ అనేది టెస్ట్ చేయడం కోసం. దెన్ $540 బిలియన్ విలువ గల లిథియం నిల్వలు ఇటీవల ఏ దేశంలో కనుగొనబడ్డాయి అన్నాను. లిథియం రిజర్వ్స్ వర్త్ 540 బిలియన్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఇన్. లిథియం ఇప్పుడు వైట్ గోల్డ్ అంటున్నాం. లిథియంని వైట్ గోల్డ్. లిథియం ఉత్పత్తిలో యునైటెడ్ స్టేట్స్ అగ్రగామి కాబోతుంది. ఎందుకంటే సాల్టన్ సీ అని ఒకటి ఉంది. సీ అంటే సీ కాదు, దక్షిణ కాలిఫోర్నియాలోనే అతిపెద్ద లేక్, దాన్ని సాల్టన్ సీ అంటున్నాము. దీంట్లో $540 బిలియన్ విలువైనటువంటి లిథియం రిసోర్స్ ని ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సో లిథియం ఉత్పత్తిలో యునైటెడ్ స్టేట్స్ అగ్రగామి చేయనుంది. ఈ ఐడెంటిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ కనుక్కున్నారు అంటే USA, కాలిఫోర్నియా USA లో ఉంది కదా. దెన్ ఒసైరిస్ ఎపెక్స్ మిషన్ న్యూస్ లో ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, అపోఫిస్ అని చెప్పేసి ఒక ఆస్ట్రాయిడ్ ఉంది. ఈ అపోఫిస్ మనకి ఏప్రిల్ 13, 2019 మన భూమికి అతి దగ్గరలో వస్తుంది. దీన్ని స్టడీ చేయడం కోసం ఆల్రెడీ బెన్ను అనే ఒక ఆస్ట్రాయిడ్ స్టడీ చేయడానికి పంపి మళ్ళీ వెనక్కి వచ్చినటువంటి ఒసైరిస్ రెక్స్ అనేటువంటి అంతరిక్ష నౌకను మళ్ళీ ప్రయోగిస్తున్నారు. దాన్ని ఒసైరిస్ ఎపెక్స్ అని పిలుస్తున్నామని చెప్పాము. సో ఎవరు ప్రయోగిస్తున్నారంటే దీంట్లో ఓన్లీ నాసా ప్రయోగించనుంది. మన ఇస్రోకు సంబంధం లేదు. నేనేమని ఇచ్చాను,
దిస్ ఈజ్ ఎ జాయింట్ మిషన్ ఆఫ్ ఇస్రో అండ్ నాసా అన్నాము, తప్పు. ఓన్లీ నాసా మిషన్ ఇది. ఎయిమ్డ్ ఎట్ ద స్టడీ ఆఫ్ కాస్మిక్ రేస్ అన్నాము, నథింగ్ టు డూ విత్ కాస్మిక్ రేస్. ఇట్ ఎయిమ్డ్ ఎట్ ఎపోఫిస్ అనే ఆస్ట్రాయిడ్. దెన్ ఇట్స్ రీడైరెక్ట్ మిషన్ అని చెప్పేసాం. పునర్వినియోగ మిషన్. ఎస్, ఒసైరిస్ రిక్స్ అనే మిషన్ ని, బెన్ను అనే ఆస్ట్రాయిడ్ ని స్టడీ చేసి వచ్చినటువంటి మిషన్ ని, స్పేస్ క్రాఫ్ట్ ని మళ్ళీ మనం పంపుతున్నాము. దట్స్ వై ఇట్ ఈస్ ఏ రీడైరెక్ట్ మిషన్ అన్నమాట. సో ఏది రైట్ అంటే ఒకటే, సరికానివన్నాం కాబట్టి 1 and 2 ఇదే చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అబ్బా నాకు తెలుసులే అని చెప్పేసి టక్కుని పెట్టేయకూడదు, పోతుంది. దెన్ హిందూ మహాసముద్ర నావల్ సింపోజియం, వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ లో అడిగారు ఒకసారి. ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం ఏంటి ఇది అంటే, హిందూ మహాసముద్రం ఉంది కదా, ఈ మహాసముద్రానికి తీరాన్ని కలిగినటువంటి దేశాల్లోని నౌకాదళాల మధ్య సముద్ర సహకారాన్ని పెంపొందించడం కోసం ఏర్పాటై ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. ప్రస్తుతము IONS లో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య లేదా కలెక్టివ్ స్ట్రెంగ్త్ అన్నాను. ఇక్కడ వాడిన పదం ఏమిటి అంటే, కలెక్టివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ IONS is 25 అన్నాము. అబ్సల్యూట్లీ రాంగ్. ఇప్పుడు ప్రస్తుతము IONS యొక్క సామూహిక బలం 34, కలెక్టివ్ స్ట్రెంగ్త్ 34. దీంట్లో 25 సభ్య దేశాలు, 9 అబ్జర్వర్ స్టేట్స్ ఉన్నాయి. రీసెంట్ గా అబ్జర్వర్ స్టేట్ గా జాయిన్ అయినటువంటిది ఏది? రిపబ్లిక్ ఆఫ్ కొరియా. దీని యొక్క 8వ సమావేశం థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో డిసెంబర్ 19 నుంచి 22 మధ్యలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 2008లో ఏర్పాటైంది. ఎందుకంటే హిందూ మహాసముద్ర తీర దేశాల మధ్య, నౌకాదళాల మధ్య సముద్ర సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం ఇది ఏర్పాటైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు మళ్ళీ చదువుకోండి. ఇక్కడ ఏం అడుగుతున్నాను? కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాము. థాయిలాండ్ లో బ్యాంకాక్ లో జరిగింది అంటున్నాము, రైట్. సామూహిక బలం అనేది తప్పు. 1 and 3 అది రైట్ ఆన్సర్స్ అవుతాయి. సో ఈ టెస్ట్ లో టాపర్స్ ఎవరంటే రామచంద్రరావు గారు, వెరీ హార్డ్ వర్కర్ రామచంద్రరావు గారు, అండ్ క్రాంతి గారు, రాజేంద్ర గారు, సాయి గారు, సురేష్ గారు, రాజశేఖర్ గారు, ప్రతాప్ గారు, అనిల్ గారు, అజయ్ అండ్ తరంగిణి. వి గాట్ ఫస్ట్ 10 ర్యాంక్స్. సో ఈ రకంగా మీరు ఈ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. PDF ఇస్తున్నాము. ప్లస్ ఈ రోజు మీకు మెంటల్ అబిలిటీ కూడా యాడ్ చేసాము. 5 or 10 క్వశ్చన్స్ అయినా, 15 క్వశ్చన్స్ అయినా మీరు హ్యాపీగా ది బెస్ట్ క్వాలిటీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. ఫర్ దట్ ఐఎమ్ వెరీ మచ్ షూర్ అనమాట. సో రామచంద్ర గారు ఉన్నారా? ఉండర్లేండి, టీచర్ సార్. సరే, ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. ఇఫ్ యూ వాంట్ టు సే ఎనీథింగ్ ప్లీజ్. సార్ అది ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన కేంద్రం అని చెప్పారు సార్, సర్వేద్ మహామందిర్ అని. ఏమండి? సర్వేద్ మహామందిర్ అని ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం అని చెప్పారు సార్ మన PDF లో. మరి కన్హా శాంతివనం ఉంది సార్ హైదరాబాద్, అది కూడా తీసుకోవాలి సార్. అది ఏమన్నా కాంట్రవర్షియల్ లో ఉందా? రీసెంట్ గా అనౌన్స్ చేసింది అయితే అదే. మరి రీసెంట్ గా మనకి స్టార్ట్ చేసి చెప్పింది అయితే అదే, ది బిగ్గెస్ట్ ధ్యాన మందిరం అని చెప్పేసి. అదే సార్, కన్హా శాంతివనం కూడా హైదరాబాద్ లో ఉంది సార్, 30 acres లో. ఇది 1 lakh members ని కూర్చునే విధంగా ఉంది సార్. ఇది మోదీ 23 November 26th దీన్ని విజిట్ చేశారు సార్. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ మెంబర్స్ అవ్వచ్చు, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ సంథింగ్. చూద్దాం కన్హా శాంతివనం. అవును సార్, కన్హా శాంతివనం హైదరాబాద్. చూద్దాం. నేను కూడా థ్యాంక్ యూ. చెక్ చేసుకోండి. సో ఎఫిషియెంట్ గా రాయటానికి ట్రై చేయండి. ఈ రోజు ఈవినింగ్, ఈ రోజు టార్గెట్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. సో యావరేజ్ మీద మీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ జాగ్రఫీ కంటెంట్ మీద ఒక 5 క్వశ్చన్స్, అండ్ కరెంట్ అఫైర్స్, ఏపీ కరెంట్ అఫైర్స్ ఇచ్చాం కదా, దాని మీద ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 15 MCQs ఉంటాయి. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. PDF ఇస్తాం ముందే, ఈ రోజు నుంచి PDF ఇచ్చే మీకు టార్గెట్గా పెడతాను. సో దాట్ మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.